మీకు తెలియకుండానే ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం గ్లోబల్ ఫైనాన్షియల్ మ్యాప్ మారుతోంది. ఇది కేవలం ఒక దేశం యొక్క సమస్య కాదు. ఇది మనందరి జేబులో ఉన్న కరెన్సీ విలువకు సంబంధించిన సమస్య. గత 100 ఏళ్లుగా అగ్రరాజ్యంగా వెలుగొందిన అమెరికా ఇప్పుడు $35 ట్రిలియన్ భారాన్ని మోయలేక సతమతమవుతోంది. ఒక పక్క డాలర్ తన ఆధిపత్యాన్ని కాపాడుకోవటానికి పోరాడుతుంటే, మరో పక్క భారత్ ఆర్బీఐ నిశ్శబ్దంగా ఒక రహస్య ఆపరేషన్ మొదలుపెట్టింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న ఈ భారీ మార్పులకు ఢిల్లీలో జరుగుతున్న ఈ ఆపరేషన్కు లింక్ ఏంటి? అసలు మన ప్రభుత్వం దేనికి సిద్ధమవుతోంది? రాబోయే యుద్ధానికా, లేక అంతకంటే పెద్ద ప్రళయానికా? 2026 నాటికి ఈ పరిణామాలు ఎక్కడికి దారితీయబోతున్నాయి? వాస్తవానికి అమెరికా ఒక గొప్ప ఆర్థిక శక్తి, ఎకనామిక్ పవర్ హౌస్. గతంలో ఎన్నో సంక్షోభాలను తట్టుకుని నిలబడింది. కానీ ఈసారి పరిస్థితి వేరు. గణాంకాలు కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా ఇప్పుడున్న పరిస్థితిని డెప్ట్ స్పైరల్ అంటారు. అంటే పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు చేయడం. గమనించండి, చరిత్రలో తొలిసారిగా అమెరికా తన రక్షణ బడ్జెట్ ఆర్మీ కంటే, అప్పులకు కట్టే వడ్డీకే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎంతటి బలమైన దేశానికైనా ఆదాయం కంటే వడ్డీ భారం ఎక్కువైతే అది ప్రమాదమే. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి వాళ్ళు కొత్త నోట్లను ప్రింట్ చేస్తున్నారు. కానీ ఎక్కువ ప్రింటింగ్ జరిగితే కరెన్సీ విలువ తగ్గుతుంది. ఇదే ఇప్పుడు ప్రపంచ ఇన్వెస్టర్లను ఆందోళనలో పడేస్తోంది. అమెరికా ప్రింటింగ్ మెషిన్ని నమ్ముకుంటే, భారత్ మాత్రం రియల్ యాసెట్ని నమ్ముకుంది. సార్వభౌమాధికారాన్ని, సావరెనిటీ వెనక్కి తెస్తోంది. సాధారణ ప్రజలకు ఇది కేవలం ఇన్వెస్ట్మెంట్లా కనిపిస్తుంది. కానీ ఢిల్లీ పెద్దల ఆలోచన వేరు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మనకు ఒక భయంకరమైన పాఠాన్ని నేర్పింది. అదేంటంటే, మీ ఆస్తి వేరే దేశం చేతిలో ఉంటే డాలర్ యాసెట్స్ అది ఎప్పుడైనా ఫ్రీజ్ అవ్వచ్చు. నేడు ప్రపంచంలో వెపనైజేషన్ ఆఫ్ కరెన్సీని ఆయుధంగా వాడటం జరుగుతోంది. అంటే యుద్ధం వస్తే బాంబులు వేరు, మీ బ్యాంక్ ఖాతాలు స్తంభింపజేస్తారు. దీన్ని ముందే పసిగట్టిన భారత్ రిటర్న్ ఆన్ క్యాపిటల్, లాభం కంటే రిటర్న్ ఆఫ్ క్యాపిటల్, అసలు భద్రత ముఖ్యమని గుర్తించింది. గత కొన్ని నెలలుగా ఆర్బీఐ లండన్ నుండి ఆ 100 టన్నుల బంగారాన్ని వెనక్కి తేవడం వెనుకున్న అసలు ఉద్దేశం ఇదే. రేపొద్దున ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిన, ఆంక్షలు, శాంక్షన్స్ విధించిన, మన ఇంట్లో ఉన్న బంగారమే మన కరెన్సీకి వెన్నెముకగా నిలుస్తుంది. ఇది కేవలం రక్షణ కాదు, ఇది ఇండియా యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డిక్లరేషన్. నిపుణుల అంచనా ప్రకారం 2026లో జరిగేది కేవలం మార్కెట్ క్రాష్ మాత్రమే కాదు. దీన్నే ద గ్రేట్ వెల్త్ ట్రాన్స్ఫర్ అంటున్నారు. ఆ రోజు ఏం జరుగుతుందో తెలుసా? స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం ఒక ఎత్తు అయితే, బ్యాంకులు మీ డబ్బును ఫ్రీ చేయడం మరో ఎత్తు. చరిత్రలో చాలాసార్లు జరిగింది. సంక్షోభం వచ్చినప్పుడు బ్యాంకులు బెయిల్-ఇన్ పద్ధతిని వాడతాయి. అంటే బ్యాంకును కాపాడుకోవడానికి డిపాజిటర్ల డబ్బుని, అంటే మీ డబ్బును వాడుకునే చట్టపరమైన హక్కు వాటుకుంటుంది. ఆ రోజు మీరు ఏటీఎంకి వెళ్తే డబ్బు రాకపోవచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఎవరైతే ఈ రోజే ఈ నిజాన్ని గుర్తించి తమ సంపదలో కొంత భాగాన్ని సిస్టమ్ బయట, అంటే ఫిజికల్ యాసెట్స్, గోల్డ్ లేదా సిల్వర్ రూపంలో దాచుకుంటారో, వాళ్ళు మాత్రమే క్రైసిస్లో సర్వైవల్ అవుతారు. గుర్తుంచుకోండి, ఏటీఎంలో ఉండేది కేవలం నంబర్, చేతిలో ఉండే ఫిజికల్ యాసెట్స్ అసలైన పవర్. చరిత్ర ఎప్పుడూ సిద్ధంగా ఉన్నవారినే కాపాడుతుంది. ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు, ఇదొక ప్రయాణం. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరిగే ప్రతి చిన్న కదలికని, దాచబడిన నిజాల్ని మన ఇక డీకోడ్ చేయబోతున్నాం. మీరు చీకట్లో ఉండకండి, వెలుగువైపు అడుగువేయండి. ఈ వీడియో మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేయండి. మనం కలిసి ఈ ఆర్థిక యుద్ధాన్ని ఎదుర్కొందాం. 2026 ఒక ముగింపు కాదు, ఇదొక కొత్త ప్రారంభం. మీరు చూసింది ఎకనామిక్ హిస్టరీ. ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.